ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము, వచ్చేసాము. సినిమా ఎలా ఉందంటే ఇదిగో ఈ అమ్మాయి అంత అందంగా ఉంది. అద్భుతం జరిగింది ఏంటంటే ఫస్ట్ టైం నవీన్ అన్న ఫైట్ చేశాడు. సినిమా మాత్రం సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది మాత్రం సినిమాలో ఏ మాత్రం కామెడీ సీన్స్ అసలు తగ్గవు. ఎవర్ డిస్పాయింట్స్. అసలు ఆ లాస్ట్ లో అయితే ఏడుస్తుంటే కంట్రోల్ నుంచో చేతిలో ఉన్నాం. అందరినీ అంత మాత్రం అనుకోలేదు నేను. అసలు ఆ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. నవీన్ అన్న నువ్వు స్టోరీలు చూసి రిప్లైలు ఇవ్వకుండా ఎట్లా ఉంటున్నావో సినిమా కూడా మేము సినిమా చూసి రివ్యూలు ఇవ్వట్లే. మేము మా ఫీలింగ్స్ మీకు చెప్పుకుంటున్నాం, మనోభావాలు మీకు చెప్పుకుంటున్నాం. నువ్వు రిప్లై ఇచ్చేంత వరకు చెప్తానే ఉంటాం. నీ పేరు దండయాత్ర చేస్తానే ఉంటాం. మెసేజ్ పెడతాం, తిన్నావా అని మెసేజ్ పెట్టావు, రిప్లై లేదు. రాత్రి ఫ్లెక్స్ కట్టేటప్పుడు వీడియో కాల్ చేసావు, ఆ అక్కతో బిజీగా ఉన్నావు నువ్వు. ఇదిగో మేమే పైన ఇదిగో నీకోసం పెద్ద కంటెంట్ కూడా రాసాం వెనకాల. ఖాళీ చేసుకుని నెల్లూరుకి వచ్చి కంటెంట్ చదివానా. ఓ రాజుగారు వచ్చానా? రాజుగారు ఒకసారి నెల్లూరు అన్నయ్యా చూసి దానికన్నా అన్నా ఒకటేనా ఫ్లెక్సా? 1 నీ ఫ్యాన్ ఫ్లెక్స్ నెల్లూరులో ఒకటే ఒక ఫ్లెక్స్ మాదే ఫ్యాన్ ఫ్లెక్స్ అంటే. నెల్లూరు జాతిరత్నాలు అసలైన జాతిరత్నం ఫ్యాన్స్. ఉన్న విషయం ఏంటంటే సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి మంచి హిట్. నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. అలాగే ఈ సినిమా కూడా కామెడీ, సెంటిమెంట్, డాన్సులు సూపర్. సంక్రాంతికి అదిరిపోయింది. లాస్ట్ ఏంటంటే సినిమాకి చెడు దృష్టి ఏం తగలకూడదని చెప్పి ఫ్లెక్స్ చుట్టూ యాపాకులు కూడా కట్టడం జరిగింది. దానివల్లే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంట్లో నవీన్ అన్న కష్టం, డైరెక్టర్ రైటింగ్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఇది కూడా ఒక పాయింట్. రాత్రి యాప్ మండలి కట్టినందువల్ల సినిమా ఎంత బంపర్ హిట్ అయిందంటే మామూలుగా అన్నా నువ్వు ఒక 100 కేజీలు కేక్ కట్ చేసినా తప్పులే. ఇప్పుడు సినిమాకి 100 కోట్లు వస్తే నువ్వు మాకు ఒక 2 కోట్లు ఇచ్చినా తప్పులే. అంటే 20 కోట్లు ఇస్తే మాకు కూడా కొంచెం మా ఊర్లో కూడా కొన్ని ప్లాట్లకి మా ఊర్లో కూడా మాకైతే ఇల్లు లేదన్నా, మాకు కూడా 20 కోట్లు ఫ్లాట్ లేదన్నా, ఇప్పిస్తే బాగుంటదన్నా. పొలం లేదన్నా. బాయనా నెల్లూరు వచ్చినప్పుడు కలుస్తాం. కుదిరితే మీనాక్షి చౌదరిని తీసుకుని వచ్చేటప్పుడు బాయ్. చిట్టి బాగా చేసావు. అదిరిపోయింది. మామూలుగా లేదు చిట్టి. మేము ఈ రోజు అనగనగా ఒక రోజు పెట్టి అందులో చిల్లరగా వీడియోలు చేయబట్టి ముందే చెప్తున్నావు, నెల్లూరు వచ్చి మమ్మల్ని కానీ కలవకుండా వెళ్ళామంటే మీ మీదొట్టే తటేసం. నీ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మాత్రం అవుతుంది. అది నీకు కూడా అర్థం కాలేదు కదా, మళ్ళీ చూడు.